హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి రామ్ వ్లాగ్స్. ఈరోజైతే ఎక్కువ పని పెట్టుకున్నాము. బియ్యం పిండి ఉందని బియ్యం వడియాలు అయితే పట్టుకుంటున్నాను. పోయిన సంవత్సరం ట్రై చేశాను, సరిగ్గా రాలేదు. ఫస్ట్ బాగానే కుదిరిన తర్వాత నీళ్ళుగా వచ్చి పోయినాయి. స్టవ్ మీద చేద్దామంటే గ్యాస్ అయిపోద్దని ఇంక పొలాలు పొయ్యి మీద చేస్తున్నాను. మా ఆయన చూసాను అనుకో, నీకో దండ నీ వడియాలకో దండం, అసలు గ్యాస్ బండ్లు కూడా దొరకట్లేదు, దొరికిన 2000 అంటాడు. అందుకని పొలాల పొయ్యి మీద ట్రై చేస్తున్నా, పోతే పోయిద్ది వస్తే వచ్చిద్దని. పిల్లలతో ఇలాంటి సాహసాలు చేయొద్దమ్మా అని మా ఆయన చెప్తున్నా, మనం వింటామా? లేదు, నేను వేరే వండుతానని వడియాలకి బియ్యం పోసి ఆరబెట్టా. ఆ సాయంత్రం వానొచ్చింది, దెబ్బకి మొత్తం కొట్టుకుపోయినాయి. అందుకే అప్పుడప్పుడు భర్తలు చెప్పిన మాట వినాలి. ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే, 1 లోటా బియ్యం పిండికి 7 లోటాల వాటర్ అయితే తీసుకోవాలి. నేను అలానే తీసుకున్నా. అల్లం, పచ్చిమిరకాయలు, జీలకర్ర ఈ 3 దంచుకుంటే దాంట్లో వేయండి. దాంట్లో అంటే మనం తీసుకున్న వాటర్లో అవి మరిగే టైంలో వేయండి. ఆ 2 మరిగిన తర్వాత ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇంకా మరిగిన తర్వాత పిండి కూడా వేసేయండి. పిండి వేసేటప్పుడు తిప్పుతూ ఉండండి. చిన్ని గట్టితో తిప్పారనుకోండి చేయి మీదకి వచ్చి దిశాక. అందుకని పెద్ద తెడ్డి లాంటిది తీసుకోండి. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చుకున్నా. ఇది మా అమ్మదే తెడ్డి. పిండి వేసేటప్పుడు తెడ్డితో తిప్పుతా ఉన్నాను, లేకపోతే ఉండలు కట్టేసిద్ది, అప్పుడు సరిగ్గా రావు వడియాలు. నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మా అమ్మ చిన్నప్పుడు వడియాలు వేస్తానమ్మా అని స్పూన్ తీసుకుని వేసానుకో, ఇలా చుక్కలు పడితే అసలు ఊరుకోదు. మా అమ్మకి వేయకపోయినా పర్లేదు, కానీ అలా చుక్కలు పడితే మాత్రం నచ్చదు. నేనేమో అప్పుడే నేర్చుకుంటున్నా, ఇప్పటికీ మానలేదు ఆ చుక్కలు పడతాం. నాకు రాదు, కుదరదు అని వదిలేస్తే ఇంకెప్పటికీ రాదని అలానే ట్రై చేస్తాను. ఈసారి చీరకాయ అతుక్కుపోయిన వడియాలు రాను కూడా రాలేదు. అందుకని ఇంకా మందంగా ఉండాలని పిండి ఎక్కువసేపు ఉడకనిచ్చాను. ఈరోజు కొంచెం వాతావరణం చల్లగా ఉంది. సూర్యభగవానుడు ఏం చేస్తాడు నా వడియాలు. ఈ పిండి వడియాలని వేస్తాం ఒక ఎత్తు అయితే, ఈ గిన్నెలు కడగటం ఇంకో ఎత్తు. ఎంత తోమినా బావు. ఎలాంటప్పుడే అనిపించింది బయట కొనుక్కుంటే సరిపోద్దిగా, ఇవన్నీ పతంగా మనకి ఎందుకని. వేసిన వడియాలకి చెంబడి నీళ్ళు తాగి లోపలికి వచ్చి. ఎంతైనా మన చేత్తో చేసింది, అది ఎంత చండాలంగా ఉన్నా అదొక ఆనందం మనకి. ఏదో అలా అలా నాకు వచ్చినట్టు వేసాను. ఈ సంవత్సరానికి ఇలా గట్టెక్కించాను ఆ వడియాలని. కొంచెం వడియాలు మందంగా వేసాను కాబట్టి 2 రోజులన్నీ నార్మల్గా తీసేద్దాం అనుకున్నా, రావట్లేదు. కొంచెం వాటర్తో తడిపి తీసాను, అప్పుడు వచ్చి. ఈ వడియాల్లో మా అమ్మ అయితే సగ్గుబియ్యం కూడా వేసేది. నా దగ్గర సగ్గుబియ్యం ఇవ్వని నేను వేయలేదు. మా అమ్మ అయితే 100 రోజుల పని నుంచి వచ్చి మరి ఈ వడియాలు ఎండలో పట్టేది. మా అత్తగారు ఈ వడియాలని చిన్న చిన్న మినపొడియాల్లాగా వేస్తారు, అవి కూడా నచ్చితే నాకు చాలా బాగుంటాయి. ఈ వడియాలు తీయడం స్టార్ట్ చేశాను. నా బుడ్డిగాడికి నేను పని చేయడం ఇష్టం లేక నా ఒళ్ళోనే ఉన్నాడు. ఎలాగోలా తీసించేవారు.